నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయవైకుంఠంలో స్వామివారి యొక్క తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. స్వామివారి యొక్క పీఠం ముందల దీపారాధన. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క మూల స్వరూపము. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క అభయహస్తము పీఠం పైన అలంకరణ చూడండి. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నమో దేవతా చక్రవర్తి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లమూడి. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క మహిమ ఇప్పుడు వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క మహిమ. ఒక భక్తురాలు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయాణం చేసినా, బస్సు అయినా, కారు అయినా, ట్రైన్ అయినా, దేనికైనా ఆమెకి దారం కట్టుకునే అలవాటు. ఆమె దారం కడుతుంటే కొన్ని సందర్భాల్లో ఆమెను చూసి ఈమెకి ఏమైనా పిచ్చి పట్టిందా అనుకుని మనసులో అనుకునే వాళ్ళందరూ. ఓసారి అట్లాగే ఆ భక్తురాలు స్వామివారిని నమ్మకంతో దారం తీసుకుని ట్రైన్కి కట్టింది. ట్రైన్కి కట్టినాక భోగిలో ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు ఆమెను చూసి. ఈమె చూస్తేనేమో బాగానే ఉంది, ఈమె చేస్తలేంది ఇలాగుండే అని మనసులో అనుకుంటున్నారు. అయితే ఆ భక్తురాలు మనసులో అనుకుంటుంది, ఓం నారాయణ ఆదినారాయణ అనుకుని స్వామివారి దారం ట్రైన్కి కట్టింది. ఆ ట్రైన్కి కట్టిన తర్వాత ఆ స్వామివారు ఆ దారంలో ఉండి తన గమ్యాన్ని సురక్షితంగా చేరుస్తారని నమ్మకంతో ఆ భక్తురాలు ఆ దారం కట్టింది. కట్టిన తర్వాత ఆమె తన సీట్లో కూర్చుంది. కొంతసేపటికి ట్రైన్ ప్రయాణిస్తూ ఉంది. ప్రయాణించిన తర్వాత అక్కడ ఆ ట్రైన్ను ప్రమాదంలో పడి ఆ ట్రైన్లో ఉన్న బోగీలన్నీ అటు ఇటు పడిపోయినాయి. కానీ ఈ భక్తురాలు స్వామివారి మీద నమ్మకంతో, స్వామివారిని మీద అచంచలమైన విశ్వాసం, భక్తి, శ్రద్ధలతో ఉండటం మూలాన ఆమె ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రయాణం దారం కట్టింది అలాగే ఆ ట్రైన్కి కూడా దారం కట్టి మనసులో స్వామివారిని తలుచుకుంటూ ఉంది. అయితే అన్ని భోగిలు పడిపోయిన ఈ భోగి మాత్రం పడలేదు. కారణం ఏంటి? అచంచలమైన భక్తితో, విశ్వాసంతో ఉంది కాబట్టి. ఎవరమైనా సరే ఎదుటివారి యొక్క భక్తిని చులకన చేయరాదు, ఎదుటివారి యొక్క నమ్మకాన్ని చులకన చేయరాదు, ఎదుటివారిని ఎప్పుడూ తక్కువ అంచనా రాదు. అందుకే పెద్దలు అంటారు, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టండి రా అని. అందుకని మనము ఆ భక్తురాలు నమ్మకంతో ఆ దారం కట్టడం వలన అక్కడున్న భోగీలు అటు ఇటు పడిపోయినాయి. కానీ ఈ భోగి మాత్రం అలాగే స్థిరంగా ఉంది. కారణం ఏంటంటే ఎవరి నమ్మకం వాళ్ళది. ఆ నమ్మకాన్ని మనం గౌరవించకపోయినా పర్లేదు, కానీ ఆ నమ్మకాన్ని కించపరచకూడదు. ఇంతకీ ఆ భక్తురాలు వెంకయ్య స్వామి మీద అచంచలమైన నమ్మకంతో, వెంకయ్య స్వామి వారి యొక్క నమ్మకంతో, విశ్వాసంతో దారం కట్టింది. స్వామివారి యొక్క నామాన్ని ప్రతినిత్యం చేసుకుంటూ ఉంటుంది. వెంకయ్య స్వామి అంటే ఆమెకు అపారమైన భక్తి. వెంకయ్య స్వామి వారితో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అందుకని ఆమె ఎక్కడ ప్రయాణం చేస్తున్నా అందరూ బాగుండాలని, అందులో నేను ఉంటాను కాబట్టి, అందరం బాగుండాలి, అందులో నేను ఉంటాను కాబట్టి దారం కట్టి అందరినీ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు చేసింది. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా, ఎవ్వరం కూడా, ప్రతి వాళ్ళని కూడా కించపరచరాదు. ఎవరిని ఎవరైనా పూజించుకోవచ్చు, ఎవరిని ఎవరైనా సేవించుకోవచ్చు, కానీ ఇతరుల్ని ఏహభావంతో, చేదరతో చేయొద్దు. ఎందుకంటే మన భక్తి ఆ భగవంతుడు తెలుసు. మనం ఏం చేస్తున్నాం ఆ భగవంతుడు గంపంత కన్నేసుకుని చూస్తాడు. అందుకని ఆ భక్తురాలు అందరికీ మేలు కలగాలని శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క దారం కట్టిందండి. ఆ దారంలో భగవాన్ వెంకయ్య స్వామి ఉన్నాడండి. ఆయన ఆ భక్తురాలు తన కోసమే కాకుండా దాంట్లో ఇక అందరూ బాగుండాలని లెక్కలో కట్టింది కాబట్టి ఆ భగవాన్ వెంకయ్య స్వామి మూలాన ఆ దారంలో స్వామి అండి. ఆ భోగిలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు. అప్పుడు అందరూ అనుకుంటున్నారు, మనసులో అనుకుంటున్నారు, మేము ఆమెను తక్కువ అంచనా వేసాం, ఆమెని ఎన్నో విధాలుగా అనుకున్నాం, కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు, వాడి దయ ఉంటుంది అని ఆమెకు నమ్మకం ఉంది కాబట్టి ఆ భగవంతుడే భగవాన్ వెంకయ్య స్వామిని ఆమె దారం కట్టడం మూలాన, ఆమె ఈ ట్రైన్లో ఉండటం మూలాన మాకు ఏది జరగలేదని వాళ్ళ మనసులో అనుకున్నారు. అందుకనే భక్తి ముఖ్యం, భగవాన్ వెంకయ్య స్వామి
భక్త సులభుడు. అందుకని నిత్యాగ్నిహోత్రుడు, నిర్తాన ప్రభువు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు దారంలో ఉన్నారు, విభూతిలో ఉన్నారు, అన్నదానంలో ఉన్నారు, హోమంలో ఉన్నారు అనే భావన ఆమెకు ఉంది. కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆమె పరుసులో దారం ఉంటుంది, ఆ దారం కట్టేస్తూ ఉంటుంది. ఆ దారం కట్టడం మూలన రక్షణ వస్తుందని ఆమె యొక్క నమ్మకం. ఆ నమ్మకంతో అందరినీ స్వామివారు ఆమె ద్వారా రక్షించడం జరిగింది. అందుకని మనందరం భగవంతుడిని నమ్మకపోయినా పర్లేదు, కానీ భగవంతుని కించపరచవాకండి. అట్లాగే భక్తులని కించపరచొద్దు. భగవన్ నామస్మరణ ఎంత గొప్పదో అలాంటి భగవంతుని సేవించే భక్తులు కూడా వారిని అంతే భక్తిగా గౌరవంగా చూడాలి, అంతేగాని హీనంగా చూడొద్దు. ఓం నారాయణ ఆదినారాయణ. ఎందుకీ ఆ భక్తురాల పేరు ఏమనుకుంటున్నారు? అరవింద. ఓం నారాయణ ఆదినారాయణ. తెనాలి నుండి సంగంజాలము గ్రామం 7 కిలోమీటర్లు. తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలము గ్రామం. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభయ వైకుంఠాశ్రమం ఉంది. అభయ వైకుంఠాశ్రమంలో హోమం అనంతరం, స్వామివారికి పూజా కార్యక్రమం అనంతరం, తొలిహారత అనంతరం స్వామివారికి మూల స్వరూపాన్ని పెడుతున్నాను. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. మీ గంగాధర స్వామి.